హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్. ఈరోజు వీడియోలో మెటీరియల్‌తో సహా ఎంత అవుతుందో చెప్తూ ఒక చిన్న డిజైన్ మీకు చూపిస్తానండి. ఇది కుడితే చాలా హెవీగాను బావుంటుంది. కుట్టడం మటుకు చాలా ఈజీ. మెటీరియల్ వరకు వస్తే ఈ డిజైన్‌కి మనం రింగ్ నాట్స్ వేస్తామండి. మన సారీకి, బ్లౌజ్‌కి కాంట్రాస్ట్ సంబంధించిన కలర్స్ తీసుకోవాలి, ఎంబ్రాయిడరీ థ్రెడ్స్. ఇటువంటి థ్రెడ్స్ మటుకు మీరు యూజ్ చేయొద్దండి. ఇవి ఏంటంటే ఆహ్, మన పట్టు బ్లౌజెస్ మీద కుట్టడానికి మటుకు అంత అందంగా అయితే ఉండవు. కుట్టడం మటుకు ఈజీగా ఉంటుంది. ఇటువంటి థ్రెడ్స్‌ని యూజ్ చేయొద్దు. అలాగే జర్దోజీ అండి. ఒక 10-20 గ్రామ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒక 30-40 రూపీసు. ఇవి క్రిస్టల్ బీడ్స్ అండి. కట్ బీడ్సే. కొంచెం డార్క్ కాఫీ కలర్‌లో ఉన్నాయి. ఇవి ఒక 20 గ్రామ్స్ అంటే అరౌండ్ 30 రూపీస్ దాకా మీకు అవుతుందనమాట. 30-40 రూపీస్. మధ్యలో పెట్టడానికి ఇటువంటి ఫ్రేమ్ కుందన్స్ తీసుకున్నాను. ఇది కూడా 10 గ్రామ్స్ 15 రూపీస్ అలా ఉంటుంది. ఈ ప్లేస్‌లో మీరు స్టోన్స్ ఏదైనా ఇలాంటి క్రిస్టల్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ ప్రకారం. ఇవే పెట్టేటట్టయితే ఒక 10 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఫ్లవర్స్ మధ్యలో అక్కడక్కడ పెట్టేలాగే. అలాగే జెరీ థ్రెడ్ అండి. ఇది మనం 50 రూపీస్ పెట్టి కొన్నా మొత్తం థ్రెడ్ అంతా యూజ్ చెయ్యము. అలాగే లైట్‌గా అక్కడక్కడ యూజ్ అయ్యే కొన్ని రౌండ్ యాంటిక్ బీడ్స్, అలాగే అక్కడక్కడ పర్ల్స్ అలాంటివి మన ఇష్టం అనమాట. మన చాయిస్. ఇలా ఓవరాల్‌గా కౌంట్ చేసుకుంటే అరౌండ్ 150 రూపీస్‌కి మించి అవ్వదండి. ఇంకా బాగా చేసుకోవాలంటే మాక్సిమం 200 అనమాట. ముందు 1 రూపీ కాయిన్‌తో గానీ, ఇంకేదైనా క్యాప్‌తో గానీ మనం ఒక ఫ్లవర్ వేసుకోవడానికి ముందు సర్కిల్‌గా ఒక బార్డర్ అయితే గీసుకుంటాము. అలాగే సెంటర్‌లో ఈ కుందని పెట్టుకున్నాను. ఈ కుందని మీకు ఆల్రెడీ నేను చూపించినట్టు బీడ్స్ గానీ, క్రిస్టల్ గానీ, లేదంటే నార్మల్ కుందన్ గానీ, ఫ్రేమ్ పెట్టి కుందన్ గానీ ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ వీలైనంత వరకు మెరిసేలా పెట్టుకుంటే మీకు బాగా కనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూరు అంతా మనం కాటన్ ఎంబ్రాయిడరీ థ్రెడ్‌తో వర్క్ వస్తుంది కాబట్టి థ్రెడ్ మధ్యలో స్టోన్ అయితే చాలా బావుంటుంది. అది కూడా పెట్టి కుడితే ఎలా ఉంటుందో అది కూడా మీకు నేను చూపిస్తాను. సో, ఇలాంటిది ఎప్పుడన్నా సర్కిల్‌గా కుట్టేటప్పుడు ఫస్ట్ 4 కార్నర్స్ వేసుకుంటే షేప్ అన్నది కరెక్ట్‌గా వస్తుందండి. 1 బై 1 కుట్టుకునేటట్టయితే అంత అందంగా రాదు. సో, ఇలా 4 కుట్టడం వల్ల మనకి చిన్న ఫ్లవర్ షేప్ అయితే వచ్చింది. నేను ఈ రింగ్ నాట్ వేయడానికి, ఫ్రెంచ్ రింగ్ నాట్ వేయడానికి 12 స్ట్రాండ్స్ ఉన్న ఎంబ్రాయిడరీ థ్రెడ్‌ని తీసుకున్నా అండి. మినిమమ్ 12 ఉంటేనే మనకి రింగ్ అన్నది బాగా కనిపిస్తుంది. ఇందులో మీకొక ట్రిక్ కూడా చూపిస్తానండి. అంటే రింగ్ నాట్ వేయడం రాకపోతే ఈ మెథడ్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ముందు కింద నుంచి మనం థ్రెడ్‌ని తీసుకొని కొంచెం ట్విస్ట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి రింగ్ ఎంత సైజ్ కావాలన్నది అందులో మనం చూసుకుంటామండి. అలా రింగ్ వచ్చిన తర్వాత ఆ రింగ్‌ని హోల్డ్ చేసి పట్టుకొని సూదిని మనం కిందకి లాగేస్తే రింగ్ అన్నది ఒకటి ఫార్మ్ అవుతుంది. ఇది నార్మల్‌గా చేసే రింగ్. అంటే ఇంట్లో మనం కుట్టుకునేటట్టు. మీరు బొటిక్‌లో వెళ్తే వాళ్ళు కూడా ఇలాంటి రింగే కొంచెం స్పీడ్‌గా వాళ్ళకొచ్చిన మెథడ్‌లో చేస్తారు. అది మనకు చూసినా అంత క్లియర్‌గా అర్థం కాదు. ఇదైతే మీకు ఈజీగా వేయొచ్చు. థ్రెడ్‌ని స్టార్టింగ్‌లో ఒక 2-3 ట్విస్టులు చెప్తే మనకి లూజ్‌గా రాదు. రింగ్ అనేది మనకు ఎంత కావాలో వస్తుంది. ఇప్పుడు ట్రిక్ ఏంటంటే ఇటువంటి నీడిల్‌ని తీసుకొని మన రింగ్ వచ్చిన తర్వాత మనం చేత్తో పట్టుకోవడానికి అలవాటు లేకపోతే అలా రింగ్‌ని దానికి ఫిక్స్ చేసి అప్పుడు కూడా మీరు పెట్టుకున్నా కూడా సేమ్ అలాగే రింగ్ వస్తుంది. బట్ ఇది కొంచెం టైమ్ టేకెన్. బిగినర్స్‌కైతే ఈ వర్క్ బాగా సూట్ అవుతుంది. ఇలా 2 ట్విస్టులు చుట్టడం, ఆ రింగ్‌లో ఫిక్స్ చేయడం, ఆ రింగ్‌ని మనం పట్టుకోలేకపోతున్నాం కాబట్టి ఈ నీడిల్‌కి గుచ్చి అలా హోల్డ్ చేసి అప్పుడు మనం నార్మల్ థ్రెడ్‌తో కిందకి వేసుకున్నా కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాంటి రింగే వస్తుందండి. ఈ మెథడ్‌తో మొత్తం ఫ్లవర్ అంతా రింగు 2 లేయర్స్‌లో వేసుకోవాలండి. ముందు ఔటర్ లేయర్ వేసుకుంటాం. తర్వాత లోపల లేయర్ వేసుకుంటాం. వీలైనంత వరకు ఔటర్ లేయర్ రింగ్ కొంచెం పెద్దగాను, లోపలుండే లేయర్‌ని కొంచెం చిన్నగాను చూసుకోవాలి. సో, ఈ మెథడ్‌లో నేను సెంటర్‌లో ఒక క్రిస్టల్ స్టోన్‌ని పెట్టుకున్నాను. అది మీరు చూసారు. ఇప్పుడు నేను బ్లూ కలర్ థ్రెడ్‌తో సేమ్ అలాగే స్టిచ్ చేస్తున్నానండి. ఏం లేదు, మీకు 2 కలర్స్‌తో కుడితే ఎలా ఉంటుందని చూపించడానికే అనమాట. ఇది నార్మల్‌గా మనం నీడిల్‌తో పెట్టి చేసుకోవచ్చు. ఫాస్ట్‌గా గాను చేసుకోవచ్చు. బట్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ చిక్కు పడుకోకుండా చూసుకోండి. చిక్కు గాని పడింది అంటే మనకి రింగ్ అనేది సరిగ్గా రాదనమాట. అదొకటే మనం చెక్ చేసుకుంటే రింగ్ నాట్ వేయడం చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా బిగినర్స్ ఎవరన్నా వేసుకోవాలి అనుకుంటే ఎక్కువ నాట్స్ వేయడం ప్రాక్టీస్ చేయండి. నార్మల్ థ్రెడ్‌తో గానీ, ఈ థ్రెడ్‌తో గానీ. ఒకసారి మీకు అలవాటయ్యి చెయ్యి బాగా తిరిగితే చాలా స్పీడ్‌గా వేసుకోవచ్చు. చాలా అందంగా కూడా ఉంటుంది. సో, ఈ మెథడ్‌లో ఇక్కడ ఫ్లవర్ అంతటిని నేను రింగ్ నాట్స్‌తో చుట్టూరు ఉండే 2 లేయర్స్‌లో బయట లేయర్ కొంచెం పెద్ద రింగ్స్ వచ్చేలాగా, లోపల లేయర్ కొంచెం చిన్న రింగ్స్ వచ్చేలాగా మొత్తం అంతా ఫిక్స్ చేసేసి స్టెమ్ పార్ట్‌కి ఐదర్ మనం పైపింగ్ థ్రెడ్ ఫిక్స్ చేసుకోవచ్చండి.
లేదంటే ఇలా జర్దోసి కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. స్టార్టింగ్‌లో చూపించిన ఈ కట్ బీడ్స్‌ని వీడియోలో చూపిస్తున్నట్టుగా 3 తీసుకొని నార్మల్ నీడిల్‌తోనే మనకి స్టెమ్ పార్ట్ అంతా నేను స్టిచ్ చేసేస్తున్నాను. మొత్తం స్టిచ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఈజీ అంతా స్టిచ్ చేసాక చూడ్డానికైతే ఇలా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చిన్న బడ్‌లా వస్తుందండి. ఆ బడ్‌కి సంబంధించి లీఫ్ కోసం జర్దోజీని మనకి కావాల్సిన సైజులో అంటే ఆల్మోస్ట్ 1 సెంటీమీటర్ కన్నా తక్కువ సైజులో కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా లీఫ్ పార్ట్స్‌ని కూడా నార్మల్ నీడిల్‌తోనే స్టిచ్ చేశాను. ఇంకా కిందకి వచ్చేస్తే ఇక్కడ కూడా 2 స్టెమ్ ఉంటుందండి. ఇక్కడ కూడా సేమ్ నేను జర్దోసితోనే కుట్టాను. ఈ కుట్టిన కిందన మనము నార్మల్ నీడిల్‌తో గానీ, లేదంటే మగ్గం నీడిల్‌తో గానీ యాంటిక్ బీడ్స్ అన్నది కుట్టాలి. చాలామంది వీడియోస్‌లో మనం చూస్తూ ఉంటాము. కుట్టేది ఎలా ఉంటుంది అంటే అంటే ట్యుటోరియల్‌కి సంబంధించినట్టుగానే ఇలా ఒక చైన్‌కి మొత్తం మనకు కావాల్సిన నీడిల్స్ అన్నీ ఫిక్స్ చేసేసుకొని ఆహ్, సైజ్‌కి తగ్గట్టుగా క్యాలిక్యులేట్ చేసుకొని గమ్ అప్లై చేసేసి కుట్టిన తర్వాత అక్కడక్కడక్కడ టాకాలు వేసేస్తారు. అది ట్యుటోరియల్ వరకైతే బావుంటుంది తప్ప, మన ఓన్ బ్లౌజ్ మనం వాడతాము అనుకునే బ్లౌజ్‌కైతే ఆ మెథడ్ అంత పర్ఫెక్ట్ కాదండి. నేను మగ్గం నీడిల్‌తో కూడా కుట్టి చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఈజీగా ఉండే మెథడ్ అయితే అలా కుట్టేయడం. అలా కాకుండా కొంచెం పెర్మనెంట్‌గా ఉండాలి అనుకునేటట్టయితే మగ్గం నీడిల్‌తో గానీ, లేదా నార్మల్ సూదితో అయినా సరే ఇలా దండలాగా పూసలన్నీ ఎక్కించుకోకుండా 2, 3 బీడ్స్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చైన్ స్టిచ్‌తో గానీ, ఇలా గనక ఫిక్స్ చేసుకుంటే కొంచెం లాంగివిటీ అన్నది ఎక్కువుంటుంది. నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. ఆ ముందు మెథడ్‌నయితే అస్సలు ప్రిఫర్ చేయను నా బ్లౌజెస్‌కి. సో, వీడియోలో చూపిస్తున్నట్టుగా డిజైన్ అయితే ఫినిష్ అయిందండి. ఇక్కడ బడ్‌కొచ్చేసరికి సేమ్ 12 స్ట్రాండ్స్‌తోనే తీసుకొని రింగ్ నాట్ కాకుండా ఫ్రెంచ్ నాట్ అంటే ముడికుట్టు అంటారు కదా! ముడికుట్టుని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 రౌండ్స్ తిప్పి కిందకి దించేస్తే మనకి ముడి అన్నది పడిపోతుంది. ఈ విధంగా బడ్ అంతటిని డిజైన్ తగ్గట్టుగా బడ్‌ని కూడా కుట్టేసుకోవాలి. సో, ఈ ఫ్లవర్ డిజైన్‌ని మనం నెక్‌కి గాని వేసుకునేటట్టయితే ఎక్కడెక్కడ ఫ్లవర్స్ రావాలో ముందు ఫ్లవర్స్ అన్నీ మనం సర్కిల్ గీసుకున్నాక ఆ మిగిలిన ప్లేస్‌లో మనం ఇలా స్టెమ్ పార్ట్స్ అన్నిటిని అడ్జస్ట్ చేసుకుంటే చూడడానికి ఇంకా అందంగా కనిపిస్తుందనమాట. సో, విడిగా మీకు ఒక పార్ట్ ఆఫ్ ద బ్లౌజ్ చూస్తే మీకు అంత అట్రాక్టివ్‌గా ఉండకపోవచ్చు గానీ, మొత్తం కుడితే మటుకు బ్లౌజ్ అయితే చాలా బావుంటుంది. థంబ్‌నెయిల్‌లో మీరు చూసింది ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఇందులో కూడా అలాగే కుట్టాము. అలాగే ఉంటుంది కూడా. సో, ఇప్పుడు వీటిలికి బార్డర్ కట్టడం కోసం నేను పింక్ థ్రెడ్‌ని యూజ్ చేస్తున్నాను. యెల్లో మీద బాగా కనిపిస్తుందని. ఎందుకంటే యాక్చువల్‌గా ఈ ప్లేస్‌లో జెర్రీ థ్రెడ్ యూజ్ చేస్తే ఇంకా బావుంటుంది. బట్ జెర్రీ థ్రెడ్ కనిపించదు కాబట్టి నేను ఈ డిజైన్ మటుకు యెల్లో కలర్ క్లాత్ మీద కాబట్టి పింక్ థ్రెడ్‌నయితే యూజ్ చేస్తున్నాను. ఒకసారి దీంతో మనం టోటల్ డిజైన్ అంతటిని బార్డర్ గనక కుట్టేసుకుంటే మనకి ఒక సెట్ ఆఫ్ ఫ్లవర్ బంచ్ అనేది మనకి రెడీ అయిపోతున్నట్టే. ఇప్పుడు మనం ఏదైతే బడ్ కుట్టామో, ఆ బడ్ అలా డైరెక్ట్‌గా వదిలేయకుండా దానికి బార్డర్‌గా నేను యాంటిక్ బీడ్స్ తోటి ఈ చైన్ స్టిచ్‌తో ఈ బీడ్స్ అనేది కుట్టేసుకుంటున్నానండి. మీకు ఇందులో ఎక్కడ మెరవట్లేదు అని గనక అనిపిస్తే ఈ ప్లేస్‌లో మీరు స్టోన్ లేస్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. జర్దోజీ అన్నది అవసరం లేదండి. ఆల్రెడీ మనం చాలా కుట్టాం కాబట్టి. థ్రెడ్ వర్క్ ఎక్కువ డామినేట్ అవుతుంది కాబట్టి అక్కడక్కడ మనం స్టోన్స్‌ని గానీ డిస్పర్స్ చేసుకుంటే డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. ఇది గాని మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి. ఉపయోగపడితే షేర్ చేయండి. డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. టోటల్ కుట్టిన తర్వాత బంచ్ అనేది ఇలా కనిపిస్తుందండి. కలర్స్ అన్నవి మీ ప్రిఫరెన్సే. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.